హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మీషో ప్రోడక్ట్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇవైతే మనం మీషో నుంచి తీసుకున్న బ్లౌజెస్ అనమాట. సో ఇవి ఎప్పటికప్పుడు ప్రైజెస్ అనేవి చాలా చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇవి. సో నేనైతే ఆఫర్లో ఉన్నప్పుడైతే తీసుకున్నా. ఇవి చూడండి, ఇవి ఎలా వచ్చాయో ఏంటో అనేది మొత్తం అన్నీ పెడతాను. ఈ బ్లౌజెస్ కావాలనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్లో మెసేజ్ పెడితే వాళ్ళకి లింక్ పంపిస్తాను. సో ఇక్కడ నేను తీసుకునేవైతే ఫస్ట్ అయితే గ్రే కలర్. ఇది గ్రే కలర్ చాలా వరకు అన్ని సారీస్ని మ్యాచ్ అయిపోతుంది. బ్లాక్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఇది చాలా రేర్ కలరు. మిజంతా కలర్ ఇది చాలా బాగుంది. పింక్ ఒక 50% శారీస్ మీదకి ఇది మ్యాచ్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం డౌట్ లేదు. అండ్ బ్లూ కలర్ రేర్ కలర్. సో ఫైనల్గా ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. లుక్ ఒక లైట్ మెహందీ కలర్ అనమాట. మెహందీ కలర్ చాలా బాగా వచ్చాయి. కలర్స్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. ఫైనల్ స్టిచ్చింగ్ కూడా చెక్ చేశాను. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఏదైనా శారీస్ కొనుక్కొని అర్జెంటుగా ఫంక్షన్కి అది వెళ్ళాలి, బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు బ్లౌజెస్ లేకపోవడం మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ఒక సెట్ మన దగ్గర ఉంటే కనుక ఏ శారీ అయినా సరే అర్జెంటుగా వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. దట్టు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ టైం మస్ట్ అండ్ షుడ్గా శారీస్ వేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇవైతే అన్ని చీరల మీద మ్యాచ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మీకు కనుక కావాలనుకుంటే కనుక ఒకసారి నాకు కామెంట్లో అడగండి, లింక్ అంటే లింక్ పంపిస్తాను. ఫైనల్గా ఈ కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి నేను కొన్నప్పుడైతే 470 రూపీస్ 6 బ్లౌజెస్ జస్ట్ 470 రూపీస్ పడ్డాయి. అంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ వచ్చేసి 73 రూపీస్ పడింది. 74 రూపీస్ పడ్డాయి అనమాట. ఈ ప్రైస్లో మనకు అసలు బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు షూర్లీ కదా. లైనింగ్ ఆఫ్టర్ ఆల్ లైనింగ్ మనం తీసుకుంటేనే మీటర్ 50 రూపాయలు అవుతుంది. బట్ మనకు స్టిచ్డ్ బ్లౌజ్, ఫ్లెక్సిబుల్ బ్లౌజ్ ఇంత చక్కగా అమౌంట్ చాలా తక్కువ అమౌంట్లో పడినప్పుడు ఇంకెందుకు లేట్ చేయడం, ట్రై చేసేద్దాం. ఇది కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకే, అంటే అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే మా ఛానల్ని వెంటనే ఫాలో చేసేయండి. ఓకే, కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో లింక్ అని కామెంట్ చేసేయండి.